తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయ చరిత్రలో ఒక అధ్యాయంగా మారుతోంది. ఈ ఎన్నికను కేవలం స్థానిక స్థాయి పోరుగా కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనకు రెఫరెండంగా చూస్తున్నారు. రేవంత్ రెడ్డి పదవికి మాత్రమే కాక తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ 2 ఏళ్ల పాలనకు కూడా ఇది పరీక్ష అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జూబ్లీహిల్స్ హైదరాబాద్ లోని అత్యంత అధిక ఆదాయం ఉన్న ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడ ఓటర్లలో 3వ భాగం ముస్లింలు ఉంటారు. అలాగే బీసీ కులాల వారు కూడా ఎక్కువగానే ఉంటారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గోపీనాథ్ 80,549 ఓట్లతో విజయం సాధించారు. కానీ 2024 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు శాతం దారుణంగా పడిపోయింది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం టికెట్ పై పోటీ చేశారు. 2014, 2018లో ఓడిపోయినప్పటికీ కూడా 2023లో కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యే అజారుద్దీన్ పక్షాన నడిచారు. ఇక ఎంఐఎం కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించడం, మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ కు అనుకూలంగా మారే అవకాశం ఉంది. అయితే ఎన్నికల ముందు విడుదలైన అనేక సర్వేలు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయి. పీపుల్స్ ఇన్సైట్ సర్వే ప్రకారం బీఆర్ఎస్ కు 44.3% ఓటు శాతం వస్తుంది అని, కాంగ్రెస్ కు 39.44 మాత్రమే అని, చాణక్య స్ట్రాటజీ సర్వేలో కూడా బీఆర్ఎస్ కు 43%, కాంగ్రెస్ కు 38%, కేకే సర్వే బీఆర్ఎస్ కు 52%తో పాటు ముందంజలో ఉంటుంది అని తెలిపారు. అలాగే ఎస్ఏఎస్ గ్రూప్ సర్వే కూడా బీఆర్ఎస్ కు 46.5%తో ముందంజలో ఉంటుంది అని చెప్పుకొచ్చారు. అయితే కాంగ్రెస్ నాయకులు ఈ సర్వేలను ఫేక్ అంటూ తిరస్కరిస్తున్నారు. కాంగ్రెస్ 2023 ఎన్నికల ముందు ప్రకటించిన 6 హామీలు మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం, చేయూత ప్రకటించారు. ఇక గవర్నమెంట్ వచ్చిన మొదట్లోనే ఈ హామీలు మంజూరు చేసి ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. కానీ ఇప్పటి వరకు కూడా పూర్తి చేయలేదు. ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 6 హామీలన్నీ కూడా అక్రమబద్ధంగా అమలు చేశామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ మంత్రులతో కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో 6 హామీల అమలుపై జూబ్లీహిల్స్ ఎన్నికల వ్యూహం గురించి చర్చించారు. అయితే అమలు కాని 6 గ్యారంటీలపై కూడా మంత్రులు మాట్లాడవద్దు అని చెప్పారు అని తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియలో అవినీతి ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు గత వారంలో 10.5 లక్షల అక్రమ డబ్బును, 255 లీటర్ల మద్యం, మాదక ద్రవ్యాల స్వాధీనం చేసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై ఓటర్ ఐడీలు పంపిణీ చేస్తున్నట్లుగా కేసు నమోదైంది. మధురానగర్ పోలీసులు సోషల్ మీడియాలో తారల ఫోటోలతో ఫేక్ ఓటర్ ఐడీలపై కేసు నమోదు చేశారు. ఇక కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పై ఏఐ జనరేటెడ్ ఫేక్ వీడియోలు మ్యానిపులేట్ చేసి స్పీచ్ల ద్వారా మిస్ఇన్ఫర్మేషన్ చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు. దీంతో ఈ ఎన్నిక ఓటమి రేవంత్ రెడ్డి అధికారానికి తీవ్ర దెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు మంత్రివర్గంలో కూడా కుదుపులు ఉంటాయి అని అంటున్నారు. చూడాలి మరి జూబ్లీహిల్స్ ఫలితం ఎలా ఉంటుందో.